ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ బెంగళూరులోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మిగతా ఆఫీసులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. కొంతైనా ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ఈ చర్య తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఫీసుల మూసివేత ప్రక్రియకు సుమారుగా గత 6 నుంచి 8 మాసాలుగా కంపెనీ రంగం సిద్ధం చేస్తూ వస్తోంది. పలు కార్యాలయాలు పనిచేస్తున్న భవనాల లీజు గడువు ముగిస్తున్నప్పటికీ చాలా కాంట్రాక్టులు రెన్యువల్ చేయలేదు. అలాంటి కార్యాలయాలన్నింటినీ లీజు గడువు ముగిసిన వెంటనే మూసివేస్తారు. అయితే ఈ ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది మాత్రం ఇంటి నుంచి పనిచేయాలని కంపెనీ కోరింది. ఇది ఎప్పటి వరకు అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అయితే ప్రధాన కార్యాలయం వెలుపల పనిచేస్తున్న ఉద్యోగులకు దేశవ్యాప్తంగా ఉన్న 300 ట్యూషన్ కేంద్రాల సిబ్బందికి మాత్రం వర్క్ ఫ్రం హోం వర్తించదు. ఆ ట్యూషన్ కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఈ కేంద్రాలకు వచ్చి విద్య అభ్యసిస్తూ ఉంటారు కనుక వాటిని యథాతథంగా కొనసాగించాలని కంపెనీ నిర్ణయించింది. బైజూస్ ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. వర్కింగ్ క్యాపిటల్కు కూడా ఇబ్బందులు పడుతోంది. కంపెనీ ఉద్యోగుల్లో 75% మందికి ఫిబ్రవరి నెల జీతాలు ఇప్పటి వరకు అందలేదు. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన $20 కోట్ల నిధులను కూడా స్తంభింపచేయడమే ఇందుకు కారణమని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న తన ఆఫీసులన్నింటినీ మూసివేయాలని బైజూస్ నిర్ణయం తీసుకోవడం విశేషం. గత కొన్ని నెలలుగా బైజూస్ నిధుల కొరత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు $1.2 బిలియన్ లోన్ విషయంలో రుణదాతలతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. మరోవైపు కంపెనీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో పలువురు ఇన్వెస్టర్లు తమ వాటాలను ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా సీఈఓ రవీంద్రన్, ఆయన కుటుంబ సభ్యులను తొలగించేందుకు గత నెల ఈజీఎంలో మెజార్టీ వాటాదారులు ఓటేశారు. మరోవైపు రవిచంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంక్షలు విధించింది.